ఈరోజు మన టాపిక్ వచ్చేసి కుచ్చుల ప్యాంటు. మనం ఈ విధంగా మనం క్లాత్ ఎట్లా మనకు వెడల్పు వస్తుందో అట్లా ఇది డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు పొడవు వచ్చేసి 40 ఉంది మనకు లెంత్. ఇప్పుడు మనకి నడుము పట్టికి ఇటువైపు ఇప్పుడు ఈమె 40 ఉంది, హైట్ పర్సనాలిటీ ఉంది కాబట్టి మనం 9 ఇంచెస్ పైకి వదిలేసుకోవాలి. ఇది నడుము పట్టికి. నెక్స్ట్ మళ్ళీ మనము పొడవు వచ్చేసి 40 ఉంది కదా, 40 42 వచ్చేసి మనకు కుట్టు మందం, ఇది బక్రం పెట్టి కుట్టుకోవడానికి. తర్వాత ఈ నడుము చుట్టూ ఇది ఎంత వచ్చిందో అంత తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మనకు 20 ఉంది, ఓకే 20 తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇప్పు పొడవు తీసుకోవాలి. ఇప్పు పొడవు కూడా వచ్చేసి 9.5 తీసుకుందాం. ఈమె హైట్ పర్సనాలిటీ ఉంది కాబట్టి 9.5, లేదంటే 7, 8, ఇంకా చిన్నపిల్లలకైతే 6 తీసుకోవాలి. తర్వాత కాలు చుట్టూ వచ్చేసి కాలు చుట్టూ వచ్చేసి 8 తీసుకుందాం. ఇది మనకు కుట్టు మందంతో సహా 8కి. తర్వాత హిప్పు నుంచి ఈ 8 వరకు గీత. ఇదిగో 8 వరకు గీత. ఇప్పుడు మన పొడవు ఇంత నుంచి ఎక్స్ట్రానే తీసుకున్నా నేను ఆల్రెడీ. ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవాలి. ఇది కుచ్చులకి ఈడ ఖర్చు, మళ్ళీ హిప్ దగ్గర మనం మళ్ళీ ఒక ఖర్చు పెట్టేసుకుంటే ఇది మనం అన్ని కుచ్చులు వేసుకోవాలి. ఇది వచ్చి హిప్ చుట్టూ. నెక్స్ట్ మళ్ళీ మనము నెక్స్ట్ మళ్ళీ మనం 8, 9 వదిలేసుకున్నాం కదా, ఆ 9కి మళ్ళీ ఒక 1 ఇంచ్ కలిపితే 5 అంటే తగ్గుతాయి. మనం ఇప్పుడు ఒక 11 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ కూడా వస్తుంది, మనం అటు సరిపోకపోతే ఇటు కూడా తీసుకోవచ్చు. ఇటు వచ్చేసి మళ్ళీ ఆ నడుము పట్టి 9 తీసుకున్నాం కదా, దానికి 11 తీసుకుందాం. ఇది పొడవు 11. మనకు ఈ పొడవు వచ్చేసి ఈ పొడవు వచ్చేసి 46 తీసుకుందాం. అంటే మనము దీన్ని డబల్ చేయాలి. 46. మనకి ఇక్కడ క్లాత్ సరిపోదు, దీనికి ఏం చేయాలంటే మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ మొత్తం మీద జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 11 నుంచి వీడికి గీత కొట్టేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ మొత్తం మనం ఎంత అవసరం పడుతుందో అంత జాయింట్ చేసుకోవాలి. ఇవి మళ్ళీ మనం చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే 7, 8, 9 ఇంతే తీసుకోవాలి. ఈమె కొంచెం బాగా హైట్ ఉంది కాబట్టి మనం తక్కువ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేసేసుకొని
దీన్ని జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఎంత హైటో అది కట్ చేసుకోవాలి. ఇట్లా ఇదిగో జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కట్ చేసుకోవాలి.